భారతదేశం గొప్ప దేశం అవటం, ఉమ్, అభివృద్ధి చెందిన దేశం అవటం. ఇది చూడండి మ్యామ్, తరతరాల నుంచి మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. అవును. నేను చిన్నప్పుడు, మీరు చిన్నప్పుడు అదే కథ, ఇప్పుడు మళ్ళీ మా పిల్లలు చిన్నప్పుడు కూడా ఇప్పుడు అదే కదా. అదే కథ. అవును. 100 సంవత్సరాల క్రితం వెళ్ళి గాంధీ తాత గారిని అడిగినా ఉమ్, భారతదేశం ఎట్లా ఉంది అంటే పేదోళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తారు. కరెక్ట్. కనీసం వచ్చే తరానికైనా దేశాన్ని మార్చాలి. ఉమ్, మన దగ్గర అలాంటి శక్తి లేకపోతే మనం ఈ మిషన్ వదిలేయచ్చు. అవును. కానీ మన యువతకి చాలా శక్తి ఉంది మ్యామ్. కేవలం వాళ్ళని ఒక డైరెక్షన్లో పెట్టడం, ఉమ్, ఆ డైరెక్షనే ధనిక్ భారత్ మిషన్ అన్నమాట. ఆ మిషన్లో భాగమే ధనిక్ భారత్ కాలేజెస్. ఓహో. అంటే ఈ కాలేజ్లో అంటే ఎక్కడి నుంచి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉందండి? కాలేజ్ మ్యామ్, ప్రస్తుతం అయితే ఇయర్ ఇంటర్మీడియట్ స్టార్ట్ చేస్తున్నాం. ఎంపీసీ బైపీసీ, ఉమ్, తర్వాత దానిలోనే ఐఐటి జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, ఇవన్నీ. తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇవి ఎక్స్పాండ్ అవుతూ భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే ధనిక్ భారత్ యూనివర్సిటీ. దాని గోల్ ఏంటంటే భారతదేశంలో కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఇంట్రడ్యూస్ అవుతాయో అవి మేమే లీడ్ చేయాలి. అది ఏఐ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఐఓటీ కావచ్చు, లేదా ప్రపంచంలో ఏదైతే గొప్ప గొప్ప రీసెర్చ్ జరుగుతో చాలామంది రీసెర్చ్ చేయడానికి ఫారెన్ వెళ్తారు, కానీ ఫారినర్స్ కూడా భారతదేశానికి రావాలి. అటువంటి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని స్థాపించాలి. అదే ధనిక్ భారత్ యూనివర్సిటీ అన్నమాట. ఆ లక్ష్యంగా ధనిక్ భారత్ విద్యా సంస్థలు. ముందుగా అసలు పిల్లల యొక్క నాడి మనం తెలుసు కదా, 15-16 సంవత్సరాల పిల్లలు ఈ రోజుల్లో వాళ్ళని కనుక సరిగ్గా మోటివేట్ చేసి ప్రాపర్గా వాళ్ళని డైరెక్ట్ చేయగలిగితే దేశాన్ని మార్చేసే గొప్ప నాయకులు అవుతారు అన్ని రంగాల్లో. మేడం అయితే ఎప్పుడు స్టూడెంట్స్కే సపోర్ట్ చేస్తారు, పేరెంట్స్ కస్టమర్ ముట్టుకెళ్ళేస్తూ ఉంటారు, అంతేనా మ్యామ్? మీకు ఎక్కువ తెలుసు అది. అదే కదా. నేను ఎప్పుడు ఏ కంప్లైంట్తో మేడం దగ్గరికి వెళ్ళినా మ్యామ్ మీరే నేర్చుకోవాలి మ్యామ్ అంటారు నన్ను. అది విషయం. మ్యామ్ ప్లీజ్ క్యారీ ఆన్. అవును మ్యామ్, మన పిల్లల దారిలోకి మనం వచ్చి అప్పుడు వాళ్ళని దారిలో పెట్టాలి. ఫస్ట్ వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలని ట్రై చేసుకోకూడదు. నిజమా? ఫస్ట్ మనం మన దారిలో, వాళ్ళ దారిలోకి మనం వెళ్ళి తర్వాత వాళ్ళని మన దారిలోకి తీసుకురావాలి. ట్రూ. అప్పుడు చాలామంది పిల్లలు మారిపోతారు కదా. నిజం. కానీ మీ అంత ఓపిక ఎక్కడ ఉంటుంది మ్యామ్ అందరికీ? మీకెంత ఓపికో బాబోయ్, అసలు మామూలుగా కాదు. నాకు ఎక్కువ యువతతో కనెక్ట్ ఎక్కువ మ్యామ్. నా కోరిక ఏంటంటే నా జీవితం ఎలా మారిపోయింది, చదువు వల్ల, ప్రవర్తన వల్ల, విల్ పవర్ వల్ల నా జీవితం ఎలా మారిపోయిందో మన యువతను కూడా, ముఖ్యంగా ఫస్ట్ తెలుగు రాష్ట్రాల యువతను కూడా మార్చే దిశగా నేను వర్క్ చేస్తున్నాను. దానిలో 20 గంటలు పనిచేసినా అలసట ఉండట్లేదన్నమాట. ప్రస్తుతం ధనిక్ భారత్ మిషన్లో అయితే ఒక సినిమా పాటలో ఉంటుందన్నమాట, ఆకలి ఉండదు, దాహం ఉండదు అని చెప్పి, నిద్ర ఉండదు అని చెప్పి, అలసట ఉండదు అని చెప్పి, ఆ విధంగా మిషన్లో వర్క్ చేస్తున్నాను. దాదాపు గత 2 మాసాలుగా 1.5 నుంచి 2 లక్షల మంది చిన్నపిల్లల్ని కలిశాను నేను. ఓహో. ఒక్కసారి అంటే గంటకి పిల్లల్నే కలుస్తున్నాను. మెయిన్గా వాళ్ళందరినీ స్టడీ చేస్తున్నాను. ఎలా వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తే దేశం మారుద్ది, దేశం సుభిక్షం అవుతుంది, దేశం ధనిక భారతం అవుతుంది అని దాని మీద చాలా స్టడీ చేశాను మ్యామ్. మన పిల్లల్లో అసలు చాలా ఐడియాస్ ఉన్నాయి. మనం అనుకుంటాం పిల్లలకి ఏం తెలియదని. ముఖ్యంగా 14, 15, 16 పిల్లల్లోనే చాలా ఐడియాస్ ఉన్నాయి. వాళ్ళని కనుక ఒక దిశానిర్దేశం చేసి కెరీర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళని ప్రాపర్గా మనం హ్యాండ్ హోల్డ్ చేస్తే దేశంలో వాళ్ళు పనికొచ్చే పౌరులు అవుతారు. అంతేకాదు దేశానికి వెన్నెముక అవుతారనమాట. అటువంటి పౌరులను తీర్చిదిద్దే దిశగా ధనిక్ భారత్ మిషన్ వైపు మేము అడుగులేస్తున్నాం. అంటే 10th అయిపోయిన వెంటనే కనుక ధనిక్ భారత్లో కనుక వాళ్ళు కౌన్సిలింగ్ ఏదైనా తీసుకుని ఎటువైపు వెళ్ళాలి అనేది అడ్వైస్ తీసుకుంటే బెటర్ ఫ్యూచర్ కాబట్టి, సో యంగర్ జనరేషన్కి మేము ధనిక్ భారత్ ఇస్తామని అంటున్నారా? లేదు ఎందుకంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ చాలా ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్ చాలా ఉన్నాయి, బట్ వై ధనిక్ భారత్? ఇక్కడికి ఎందుకు రావాలి? మిగతా కాలేజెస్కి ధనిక్ భారత్కి చాలా తేడా ఉంది మ్యామ్. ధనిక్ భారత్ ఏంటంటే దిర్ ఇస్ అ స్పెషల్ లాంచ్ ప్యాడ్, ఒక లాంచ్ ప్యాడ్. ఇప్పుడు మీ పాపే ఉందనుకోండి, మీరు చిన్నప్పటి నుంచి ఆ పాపను ఎలా నర్చర్ చేస్తారు. అవును. ఇప్పుడు ఒక అమ్మాయి జర్నలిస్ట్ అవుదాం అనుకుంటుంది, ఇంకొక అబ్బాయి ఐపీఎస్ అవుదాం అనుకుంటాడు, ఇంకొక అబ్బాయి ఒక స్టార్టప్ పెడదాం అనుకుంటాడు. తల్లిదండ్రులు ఏ విధంగా ప్రోత్సహిస్తారో అంతకంటే అంటే అదే స్థాయిలో ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ కూడా ఎవరైతే ధనిక్ భారత్ విద్యా సంస్థలకు వచ్చారో లేదా ధనిక్ భారత్లో కెరీర్ కౌన్సిలింగ్ తీసుకున్నా సరే 2030 కల్లా వాళ్ళు ఎలా అవుదాం అనుకుంటున్నారు, 2036 కల్లా ఏ విధంగా ఉందాం అనుకుంటున్నారు అంటే ఫ్యూచర్ 10th అయిపోయాక ఇంటర్ అయిపోయాక డిగ్రీ ఇలా మాత్రమే కాకుండా ఫ్యూచరిస్టిక్గా అంటే భవిష్యత్ ప్రణాళిక అనేది ఒక పాత్ వేయటానికి. అంతేకాదండి, ఇక్కడ ప్రత్యేకంగా అంటే మన యువత చాలామందికి ప్యాషన్స్ ఉంటాయి. కొంతమంది పిల్లల దగ్గరికి వెళ్తాను, డిఫరెంట్ ప్రొఫెషన్స్ చెప్తారు వాళ్ళు. ఒక అబ్బాయి అంటాడు, మేడం నేను వినూత్నంగా ఒక స్టార్టప్ పెట్టాలంటాడు. ఇంకొక అబ్బాయి అంటాడు, మేడం నేను యాస్ట్రోనాట్ అవుదాం అంటాడు. ఇంకొక అబ్బాయి వచ్చి, మేడం ఇదంతా కాదు, నాకు నరేంద్ర మోడీ గారు చాలా నచ్చారు, రైల్వే స్టేషన్లో టీ అమ్ముతూ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు,
అలానే అబ్దుల్ కలాం గారు న్యూస్ పేపర్ వేస్తూ ప్రెసిడెంట్ అయ్యారు. నేను కూడా అలా గ్రేట్ అవుదాం, నేను ఒక అబ్దుల్ కలాం లాగా, మోడీ గారి లాగా అవుదాం అంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నువ్వు చేయగలవు అని చెప్పి కాస్త దారి చూపిస్తే వాళ్ళ భవితం మారుద్ది. ఎప్పుడైతే మన యువత భవితవ్యం మారిందో దేశం మారిపోద్ది, ధనిక్ భారత్ అవుద్ది. మీరు చూడండి, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, అనేక దేశాలు ఉన్నాయి. ఆ దేశాలకి భారతదేశానికి తేడా ఏంటి? మనం ఆల్మోస్ట్ అన్నిట్లో ముందున్నాం. కానీ ఎక్కడ లోపం ఉంది అంటే, మన పిల్లలకి ఏదైతే ప్యాషన్ ఉందో దాన్ని కనుక మనం కొంచెం వాళ్ళని డ్రైవ్ చేసి ముందుకు తీసుకెళ్ళగలిగితే మొత్తం స్టోరీనే మార్చేయగలరు, దేశం యొక్క గమ్యాన్ని మార్చేయగలరు అనమాట. దానికి పెద్ద టైం కూడా పట్టదండి. మనం అనుకుంటాం అసలు ఇదంతా సాధ్యమేనా, ఇదంతా ఎంతకాలం పట్టుద్దని. భారతదేశంలో ఉన్న అసమానతలు కావచ్చు, భారతదేశంలో ఉన్న ఛాలెంజెస్ కావచ్చు, ఇవన్నీ మార్చాలంటే కరెక్ట్గా ఒక తరం మారితే చాలు. జస్ట్ ఒక తరం మారితే చాలు. ఇప్పుడున్న జెన్ ఆల్ఫా కావచ్చు, ఇంతకుముందున్న జెన్జీ కావచ్చు, వీళ్ళు మారితే చాలు, దేశం మారిపోద్ది. ఒక్కసారి దేశం కనుక ట్రాక్లో పడిపోతే మన దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి కూడా తీసుకెళ్ళొచ్చు. కరెక్ట్. మనం 2018లో అనుకుంటా ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు చేసినప్పుడు మీ ఎయిమ్ ఏంటి మ్యామ్ అని నేను అడిగినప్పుడు మీరు ఓ మాట అన్నారు, మన తెలుగు రాష్ట్రాలకి ఏదైనా చేయాలి, అదే నా ధ్యేయం అని. అంటే అదే ఇదేని అనుకోవచ్చు. నా ఎండ్ లోపల దేశం, తెలుగు రాష్ట్రాలు మొత్తం బాలలత వల్ల ఇది వచ్చింది, మేము ఇది చేయగలిగాం అంటే ఆవిడ వల్ల మాకు ఇది లభించింది, ఎంతో కొంత చిన్న సాయమో పెద్ద సాయమో చేయాలంటున్నా కదా, ఆల్మోస్ట్ దాన్ని కనెక్ట్ అయ్యిందండి. ఇక్కడ ఒకటి చెప్పాలి, ఆ, మా బ్రదర్స్ ఉన్నారు, లాయిడ్ గ్రూప్. మీకు ఎక్కువ బయటికి రారు, కనిపించరు, మన తెలుగువారే. బాంబేలో ఇప్పుడు సెటిల్ అయిపోయారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు దగ్గర గొనసపూడి ఈ ప్రాంతాలకు చెందిన వాళ్ళు అయితే చాలా చిన్న స్థాయి నుంచి, అంటే మామూలు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి లాయిడ్ గ్రూప్ అని స్థాపించి ఇప్పుడు అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్ళి చాలా వేల కోట్ల టర్న్ ఓవర్ అనే కంపెనీగా చేశారు. దానిలో విక్రమ్ నారాయణరావు గారు, విక్రమ్ అజయ్ గారు, ఫణీంద్ర గారు, మురళి గారు, నలుగురు ఉన్నారు. నలుగురు నాకు బ్రదర్స్ లాంటి వాళ్ళు. వాళ్ళందరి కోరిక, ముఖ్యంగా విక్రమ్ నారాయణరావు గారు కావచ్చు, వీళ్ళందరి కోరిక ఏంటంటే ప్రస్తుతానికి ఈ భారతదేశాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన దేశంగా చేయటం ఆయన కళ. ఇక్కడ తరతరాలుగా మన దేశం అనేది అభివృద్ధి చెందుతూనే ఉంది. కానీ అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే దిశగా మన దేశాన్ని మార్చాలంటే యువత చాలా ఇంపార్టెంట్ అని సార్ నమ్ముతారనమాట విక్రమ్ నారాయణరావు గారు. ముందుగా ఆయన తన ఊరిని మార్చి చూపించారు. వాళ్ళ ఊరు ఇంకొల్లు దగ్గర గొనసపూడి అని చెప్పి, అక్కడ అన్నామృతం అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. ఎవరైతే అక్కడ భార్య లేని భర్తలు ఉంటారో, డబ్బులున్నా సరే వండుకోవడానికి కష్టం అవుతుందో, లేదా వృద్ధులు ఉంటారో, పూర్తి స్థాయిలో అక్కడ ఉచిత భోజనం అంటే మేడం మీ ఇంట్లో నేను చాలాసార్లు భోజనం చేశాను, మా ఇంట్లో మీరు భోజనం చేశారు, కానీ మన ఇద్దరు ఇళ్ళ కన్నా ఆ అన్నామృతం దగ్గర వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. మనకి మనమన్నా 2 కూరలు అన్నదానంలా కాదు, పొంగలు పెట్టినట్టు కాదు, సంథింగ్ అన్ని ఇంకా కంప్లీట్గా అన్ని రుచులు ఉంటాయి దానిలో. ఈవెన్ పెరుగు కూడా, పాలు కూడా తెచ్చి తోడేస్తారు, కప్పు పెరుగు. వైపు వెళ్ళినప్పుడు మరి మాకు చూపించాలి, అసలు మీరు భోజనం చేయాలి, రావాలి ఖచ్చితంగా. అది మార్నింగ్ పెట్టిన, అంటే ఉదయాన్నే పెట్టిన కూరలు సాయంత్రానికి కూడా ఉంచరు, ఈవినింగ్ మళ్ళీ సపరేట్గా. ఇలా మధ్యాహ్నం డిన్నర్ కూడా పెడుతున్నారు. డిన్నర్ కూడా ఓకే, 11:30 కల్లా భోజనం, ఈవినింగ్ 7 కల్లా డిన్నర్ అనమాట. ఒకవేళ కనుక భోజనం చేయడానికి అక్కడ దాకా వెళ్ళలేని పరిస్థితి ఉన్నా ఫోన్ చేసిన వాళ్ళ ఇంటికి పార్సల్ వస్తాయి. అన్నామృతం ఈ కాన్సెప్ట్ పేరు మ్యామ్. మీరు ఒకసారి రండి, చూడండి, భోజనం కూడా రుచి. అయ్యో, నేనే వచ్చి దగ్గరుండి కవర్ చేస్తాను ఖచ్చితంగా. అలానే ఆ ఊర్లో గొనసపూడిలో అందరికీ ఎవరికైతే ఈ డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, పెద్దవాళ్ళు కామన్గా ఈ మధ్య వచ్చేస్తున్నాయి కదండి, అందరికీ కూడా మెడిసిన్స్ ఫ్రీ అనమాట అక్కడ. ఇలా ఆ ఊర్లో ఈవెన్ పిఎం సూర్యఘర్ యోజన అని చెప్పి మనకి సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తారు కదా, రెన్యూబుల్ ఎనర్జీ, దానికి సంబంధించి కంట్రిబ్యూటరీ ఫండ్ కూడా విక్రమ్ నారాయణరావు గారు వేయించి మొత్తం ఆ ఊర్లో కంప్లీట్గా, ఈవెన్ శానిటేషన్ ఏదైతే స్వచ్ఛ భారత్ ఉందో మన మోడీ గారి కళ, దాన్ని కూడా ఆ ఊర్లో పూర్తి స్థాయిలో చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, అలవాట్లు మార్చుకోలేరు, వాళ్ళు కూడా బిహేవియరల్ చేంజ్ తీసుకొచ్చారనమాట. ఇటువంటి అన్నీ కూడా జరిగాయి. కానీ ఆ సార్ గారి కోరిక ఏంటంటే, విక్రమ్ నారాయణరావు గారి కోరిక కేవలం వాళ్ళ ఊరు కాదు, ఆంధ్ర తెలంగాణ కూడా అదే స్థాయిలో బాగుపడాలి, దేశం మొత్తం ధనికం అవ్వాలి అని చెప్పి, అదే మన మోడీ గారు వికసిత్ భారత్ కళతో ఆల్మోస్ట్ సింక్ అవుద్ది అనమాట. నేను ఇప్పుడు దానికే వస్తున్నాను. ఆయన వికసిత్ భారత్ అన్నారు, మీరు ధనిక్ భారత్, నారాయణరావు గారు ధనిక్ భారత్ అన్నారు. అవునండి. సో నేను ఏదైతే అనుకున్నాను, నేను మీతో చాలాసార్లు డిస్కస్ కూడా చేశాను, మేడం నాది ప్రస్థానం ఓన్లీ సివిల్స్తో ఆగిపోకూడదు, ఇంకా పెద్ద పనులు చేయాలి అని. గుర్తునే ఉంటుంది మీకు. సో అది 2018 నుంచి నేను ఒక ఫ్లోలో పడిపోయాను లైఫ్లో. కానీ
సడన్గా అది అంటే నాకు కూడా ఇంకా ఇంకా చాలా గొప్పగా చేయాలి, పెద్దగా చేయాలన్నప్పుడు మా బ్రదర్స్ అందరూ కలిసి, ముఖ్యంగా విక్రమ్ నారాయణరావు గారు నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కావచ్చు. ధనిక్ భారత్ అనేది నేను చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యాను, చాలా. సో ఐడియా తను, ఇంప్లిమెంటేషన్ తను, అయితే దాని ఊళ్ళు అంటే ప్రతి ఊరు ప్రతి యువతని కలిసి దాని ఎగ్జిక్యూషన్లో నేను ఇప్పుడు ప్రధాన భూమిక ప్లే చేస్తున్నాను.